రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాల్టితో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ముగియనుంది. మరికొన్ని గంటల్లో కడియం దానం పిటిషన్లపై స్పీకర్ విచారణ చేపట్టనున్నారు. మధ్యాహ్నం 2:30 స్పీకర్ ఛాంబర్లో విచారణ కొనసాగనుంది. ఇక మొదటగా కడియం పిటిషన్పై విచారించనున్న స్పీకర్ అనంతరం దానం నాగేందర్ పిటిషన్పై కూడా విచారణ చేపట్టనున్నారు. ఇక ఇవాల్టితో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ముగియనుంది. మరికొన్ని గంటల్లో కడియం దానం పిటిషన్లపై స్పీకర్ విచారణ చేపట్టనున్నారు. మధ్యాహ్నం 2:30 స్పీకర్ ఛాంబర్లో విచారణ జరగనుంది. మొదటగా కడియం పిటిషన్లపై విచారించనున్న స్పీకర్ అనంతరం దానం నాగేందర్ పిటిషన్పై కూడా విచారణ జరపనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి, మొదటగా చివరి అంకానికి చేరుకుంది ఈ యొక్క పిటిషన్ల అంశం సంబంధించి కూడా, అనర్హతకు సంబంధించి కూడా ఇది ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఆల్రెడీ 8 మందికి కూడా క్లీన్ చిట్ వచ్చేసింది. వీళ్ళిద్దరు కూడా క్లీన్ చిట్ వచ్చే అవకాశం మనకు కనబడుతుందా? అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి ఏదైతే విచారణ చివరి దశకు చేరుకుందని చెప్పుకోవాలి. మొత్తం 10 మంది అనర్హతకి సంబంధించిన పిటిషన్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో 8 మందికి ఇప్పటికే క్లీన్ చిట్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. సో మరో 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంపై ఈరోజు మధ్యాహ్నం స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆధ్వర్యంలో ఏదైతే విచారణ కొనసాగుతుంది, ఈరోజు ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఏదైతే దానం కావచ్చు, కడియంకి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్స్ ఏమైతే ఉన్నాయో అవి ఫిబ్రవరి నెలలోనే ఆ క్రాస్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి విచారణ అంతా కూడా ముగిసిపోయింది. ఇద్దరు కూడా ఒకరికొకరు క్రాస్ ఎగ్జామినేషన్ ఇరు వర్గాల అడ్వకేట్లకు సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకున్నారు. సో ఈ రోజు మధ్యాహ్నం 2:30 మొదటగా శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించినటువంటి ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వారి ఆర్గ్యుమెంట్స్ స్పీకర్ వింటారు. అలాగే వారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తారు. అలాగే దాని తర్వాత మధ్యాహ్నం 3:30 సమయంలో ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ దానం నాగేందర్ సంబంధించినటువంటి ఇరు వర్గాలకు సంబంధించిన ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ వింటారు. 4:30కి అలాగే ఏదైతే దానం నాగేందర్పై మరో పిటిషనర్ కూడా ఉన్నారు, అది బీజేపీ ఎమ్మెల్యే ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి కూడా దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని చెప్పి కూడా పిటిషన్ వేశారు. సో వీరికి సంబంధించినటువంటి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ని జరుగుతున్నటువంటి పరిణామాలపైన కూడా చూసుకున్నట్టయితే మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనబడుతుందా? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే ఇప్పుడు మనం చూసాం ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, క్రాస్ ఎగ్జామినేషన్ జరిగినప్పుడు కూడా చాలా స్పష్టంగా వారు ఇటీవల కడియం శ్రీహరి కూడా ఏదైతే విచారణకు ఎదుర్కొన్నటువంటి సమయంలో ఏఐలో రాహుల్ గాంధీని కలిసినటువంటి ఏదైతే పిక్చర్స్ చేశారో అలాగే బయట కూడా అలాంటి పిక్చర్స్ చేశారని చెప్పుకుంటూ వచ్చారు. సో ఇప్పటికీ బీఆర్ఎస్ వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. మొత్తం 8 మందికి ఇప్పటికే ఏదైతే క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఇద్దరు విషయంలో కూడా స్పీకర్ నుంచి క్లీన్ చిటే వస్తుంది. మేము సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నామన్నట్టు కూడా కేపీ వివేకానంద గౌడ్ ఎవరైతే కడియం శ్రీహరిపై పిటిషన్ వేశారో వారు ఇంతకుముందు మీడియాతో మాట్లాడుతూ కూడా గతంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. స్పీకర్ దగ్గర ఏదైతే పూర్తి స్థాయిలో అబద్ధాలు చెప్తున్నారు, మేము పార్టీ మారలేదు, పార్టీ కండువా కప్పుకోలేదు, మాకు సంబంధించినటువంటి సస్పెన్షన్ కాలేదు పార్టీలో, అలాగే మాకు సంబంధించిన జీతభత్యాల నుంచి ఇంకా కూడా బీఆర్ఎస్ ఎల్పీకే కట్ అవుతూ ఉంది. సో ఎక్కడ కూడా మాకు సంబంధించినటువంటి మేము కేవలం అభివృద్ధి కోసమే సీఎంని కలిసామని కూడా ఏదైతే అబద్ధాలు చెప్పుకుంటూ వస్తారు. కానీ మరోవైపు పేపర్లు, ఫోటోలు, వీడియోలు, క్లిప్పింగ్లో చూసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ పార్టీ మనం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ స్పీకర్ ఇవేమీ పరిగణలోకి తీసుకోవడం లేదు. వారు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పేపర్స్ అన్ని కూడా అడుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే వీరిద్దరిపై కూడా క్లీన్ చిట్ వచ్చేటువంటి అవకాశమే ఉందని చెప్పి కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కూడా చర్చ అయితే ఉంది. కానీ ఇక్కడ లాజికల్ పాయింట్ ఏంటంటే మిగతా 8 మంది ఎవరు కూడా ఏదైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఫామ్లపై కానీ ఎక్కడ కూడా పోటీ చేయలేదు. కానీ దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి అటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ బీఫామ్పై పోటీ చేశారు. అలాగే కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి తన కుమార్తె వరంగల్ పార్లమెంట్ సభ్యత్వం అప్పుడు ఏదైతే ఆ సంతకం కూడా చేశారు బీఫామ్ పైన. సో ఇలా షూరిటీ సంతకం కూడా చేశారు. సో ఇలా చూసుకున్నట్లయితే వీరిద్దరికి కొంత లాజికల్గా కూడా కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో స్పీకర్ వీరికి సంబంధించినటువంటి దాంట్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన సమయంలో వీరు ఎలాంటి ప్రశ్నలు వేశారు, సో వారు దానికి ఇచ్చినటువంటి సమాధానం ఏంటి, ఇవన్నీ తేలాలంటే కూడా స్పీకర్ ఈ రోజు ఫైనల్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు అంశం ఏదైతే ఉందో ఇది ఇక్కడికి క్లోజ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే ఇంకా ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా?
అంటే స్పీకర్ అధ్యక్షతన జరిగేటువంటి విచారణ ఏదైతే ఉందో ఆ విచారణ మాత్రం ఇక్కడితో ఖచ్చితంగా ముగిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా గైడ్లైన్స్ ఇచ్చుకుంటూ వచ్చింది, ఏదైతే డెడ్లైన్స్ ఇచ్చుకుంటూ వచ్చింది. స్పీకర్ కూడా ఖచ్చితంగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలి. పిటిషన్లకు సంబంధించిన పిటిషన్ విచారణను ఇంకా ఎన్ని రోజుల తర్వాత విచారణ చేస్తారని చెప్పి కూడా అనేక సందర్భాల్లో ఏదైతే ఆ సుప్రీంకోర్టు కూడా సీరియస్ అనేటువంటి విషయం మనకు తెలిసిందే. ఒక సందర్భంలో డిసెంబర్లో జరిగిన విచారణలు అయితే అసలు న్యూ ఇయర్ ఎక్కడ చేసుకోవాలనుకుంటున్నారు అనేటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలను కూడా సుప్రీంకోర్టు చేసింది. సో ఇదంతా మనకు తెలిసిన విషయమే. సో దీని నేపథ్యంలోనే స్పీకర్ ఈ పూర్తి స్థాయి 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న విచారణను పూర్తి స్థాయిగా ఇప్పటికే విచారణ చేపట్టారు. అటు ట్రిబ్యునల్ రూమ్లో అటు వారి ఇరు వర్గాలకు సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ వింటున్నారు, ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ వింటున్నారు, స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకుంటున్నారు, తుది తీర్పులు కూడా ఇస్తున్నారు. సో సుప్రీంకోర్టు ఏదైతే గైడ్లైన్స్ ప్రకారం చూసుకుంటే స్పీకర్ ముందున్నటువంటి విచారణ పూర్తి చేసుకుంటారు. స్పీకర్ తన పరిధిలో ఉన్నటువంటి అంశాలన్నింటి కూడా వివరించుకుంటూ వీరు ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు, వీరిపై అనర్థ పిటిషన్ వేసేందుకు వీలు లేదని చెప్పేటువంటి పూర్తి స్థాయి స్టేట్మెంట్ రికార్డ్స్ని కూడా సుప్రీంకోర్టు కూడా అందజేస్తారు. అందజేసిన తర్వాత సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు వినిపిస్తారు, అక్కడ ఎలాంటి తీర్పు వస్తుంది, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాడు మరొకసారి సుప్రీంకోర్టుని ఆశ్రయించి వీరిపై అనర్థ పిటిషన్ వేయాల్సిందే అని చెప్పి ఏ ఫార్మేట్లో వెళ్తారు అనేది చూడాల్సి ఉంటుంది. స్పీకర్ అధ్యక్షతన అయితే విచారణకు సంబంధించిన అంశం ముగుస్తుంది. మరి దాని తర్వాత కోర్టులోకి సంబంధించిన అంశంలో ఈ కోర్టులో ఉంటుంది. ఆ కోర్టులో అప్పుడు విచారణ జరుగుతుంది కాబట్టి అప్పుడు ఎలాంటి నిర్ణయం వస్తుందో చూడాల్సి ఉంటుంది. సాయిరామ్. థ్యాంక్ యూ అజీం.